హాయ్ ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన పద్ధతి. శ్వాసని ఆపి ఉంచుతూ దేవుని నామాన్ని జపిస్తే కేవలం ఒక్కరోజు మాత్రమే చేసిన అలాంటి అద్భుతాలు జరుగుతాయి. మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో మనం తెలుసుకుందామా? శ్వాసని ఆపి ఉంచుతూ నామజపం చేయడం వల్ల మీ శరీరంలో ఏ అద్భుతమైన అద్భుతాలు జరుగుతాయో ఈ వీడియోలో అయితే మనము వివరంగా తెలుసుకుందాము. జపం 4 రకాలుగా ఉంటుంది. వాణి, ఉపాంసు, మానసిక మరియు ప్రాణజపము. వాటిలో అత్యుత్తమమైనది ప్రాణజపము. అంతకంటే ఉన్నతమైనది ఆ జీవశక్తిని ఆపి దేవుడి నామాన్ని జపించే ప్రక్రియ. దీనిని ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైన లాభాలు లభిస్తాయి. ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైన సాధన. ఒకరు గదిలో నిద్రపోతూ ఉన్నారనుకోండి. మీరు ఆ వ్యక్తిని పిలిచారు. అతను మేల్కోలేదు. దగ్గరకు వెళ్లి పిలిచారు. అయినా కూడా మేల్కోలేదు. అతను దుప్పట కప్పుకుని నిద్రపోయి ఉంటే దుప్పటి కదుపుతూ లాగారు. అప్పటికి కూడా ఆ వ్యక్తి అయితే మేల్కోలేదు. కానీ మీరు అతన్ని తాకి బలంగా ఊపితే వెంటనే మేల్కొంటాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు. కొందరు శబ్దంతో మేల్కొంటారు. కొందరు అరిస్తే మేల్కొంటారు. కొంతమంది అరిచినా కూడా మేల్కోరు. అదేవిధంగా మీలో ఉన్న అన్ని శక్తులు, మీలో ఉన్న దేవుడు 7 చక్రాలలోని అన్ని శక్తులు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అరిచినా, వాటిని రోజు మాట్లాడినా, అరిచినా అవి మేల్కోవు. కానీ శ్వాసను ఆపి ఉంచినప్పుడు, శ్వాసను ఆపడం అంటే ఆ శక్తులను ఊపి లేపినట్టే. ఆపి ఊపినప్పుడు అవన్నీ కూడా మేల్కోవలసిందే. మీరు ప్రవహిస్తున్న నీటిని ఆపేస్తే అది ఒత్తిడి చేస్తుంది. అలా తెరిచిన వెంటనే ఆ నీరు ఒత్తిడితో లోపలికి వెళుతుంది. అదేవిధంగా శ్వాసను ఆపినప్పుడు ఆ శ్వాస లోపల ఒత్తిడి చేస్తుంది. ఎందుకంటే అది జీవశక్తి. ప్రపంచంలోనే అతి గొప్ప శక్తి. ఈ జీవశక్తి లోపలికి వెళ్ళి మీరు ఆపినప్పుడు శరీరంలోని ప్రతి భాగానికి వెళ్ళి 7 చక్రాలను చాలా త్వరగా మేల్కొల్పుతుంది. 7 చక్రాలు కూడా మేల్కొంటాయి. మీ జీవితం ఎప్పుడైనా కూడా ఆగిపోవచ్చు. కానీ జీవితాన్ని ఆపిన తరువాత కూడా సాధన చేస్తే మీరు త్వరగా మేల్కొంటారు. కాబట్టి ఒకరోజు ఇలా సాధన చేస్తే రోజులో 12 గంటలు ఉంటాయి. ఉదయం 5 గంటలకు లేచి రాత్రి 11 గంటలకు నిద్రపోతే ప్రతి గంటకు ఒక్కసారి ఇలా చేయండి. ఒక గంట గడిచింది. ఆపై 15 నుంచి 20 నిమిషాలు శ్వాసను ఆపి ఉంచి ఏ నామాన్నైనా కూడా జపించండి. లేదా శ్వాసను ఆపి ఉంచినా సరే మీ శక్తి మేల్కొంటుంది. ఆపై మరో గంట తర్వాత మళ్ళీ ఇలా చేయండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే కనీసము రోజుకు ఒక్కసారి లేదా 2 సార్లు అర్ధగంట సాధన చెయ్యండి. 10 నుంచి 15 నిమిషాలు మీ సామర్థ్యానికి తగినంతసేపు శ్వాసను ఆపి ఉంచండి. బలవంతంగా ఏమీ చేయకండి. మీరు ఆపగలిగినంత సేపు ఆపి, ఆపలేకపోయినప్పుడు వదిలేయండి. ఒక రోజులోనే మీ చక్రాలలో కొంత కదలికనైతే మీరు అనుభవిస్తారు. శరీరంలో కొంత వైబ్రేషన్స్ అనేవి మొదలవుతాయి. మూలాధార చక్రంలో ఉన్న శక్తి పైకి ఎక్కడం మొదలవుతుంది. ఈ చక్రాలన్నీ మేల్కొంటాయి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఒకసారి లేదా 2 సార్లు అర్ధగంట సాధన చేస్తే మీలో ఉన్న అన్ని శక్తులు మేల్కొంటాయి. మీలో ఉన్న దేవుని దర్శనాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇది 100% నిజం. కానీ మీరు చెయ్యాలి. ముందుగా ఒకరోజు ప్రయత్నించండి. మీ జీవితంలో ఏదైనా మార్పు వస్తే మరుసటి రోజు కూడా తప్పకుండా చేస్తారు. అందుకే ఒకరోజే చెయ్యమన్నాము. ఒక రోజులో చాలా సంవత్సరాలలో వచ్చే ఫలితం లభిస్తుంది. ఇలా చేస్తే అద్భుతం జరుగుతుంది. అద్భుతం ఉంటే మీ మనసు కూడా దానిని చేస్తుంది. చెయ్యడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ప్రపంచం అద్భుతాలకు సెల్యూట్ చేస్తుంది. మీ అన్ని చక్రాలు మేల్కొంటాయి. అతి ముఖ్యమైన ఆజ్ఞాచక్రం మేల్కొంటుంది. ఎందుకంటే ఆజ్ఞాచక్రం తలుపు ఆ జీవశక్తి లోపలికి నెట్టినప్పుడు ఆ తలుపు తెరుచుకుంటుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా లోపల భగవంతుణ్ణి చూస్తారు. మీకున్న అన్ని వ్యాధులు కూడా నయమవుతాయి. ఈ సాధన వల్ల మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీకు శ్వాసల సంఖ్య ఉంది. జీవశక్తిని ఎంతసేపు ఆపుతారో అంతే మీ వయసు పెరుగుతుంది. రోజుకి అర్ధగంట ఆపితే రోజుకి అర్ధగంట వయసు పెరుగుతుంది. ఇందులో అనంత లాభాలు ఉన్నాయి. మీ జీవితం సుఖమయమవుతుంది. వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి.
ఆ జీవశక్తి శరీర భాగాలకు వెళితే ఆ భాగాలలోని వ్యాధులు నయమవుతాయి. మీ డిప్రెషన్ తగ్గుతుంది. చిన్న వ్యాధులైతే వెంటనే నయమైపోతాయి. పెద్ద వ్యాధులు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతాయి. కాబట్టి ఈ వ్యాయామాన్ని ఒకరోజు తప్పక చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో త్వరలోనే కలుద్దాము.